ఇప్పుడు శ్రేష్టమైనటువంటి సమయానికి వచ్చాం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి జెర్మీ అంకుల్ మనకు వాక్యం అందిస్తుండగా మనం సర్దిగా ఆలకిద్దాం. 2866 రోజులు ఈ యొక్క సెల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో జరుగుతున్నటువంటిది. ఇది గత కొన్ని దినములుగా ఇది జూమ్ కార్యక్రమము చేయటం జరిగింది. వాయిస్ రావట్లా అన్న. బాగా మీకేదో సమస్య ఉంది చూడండి అన్నా. అబ్రాహ్మణ వాయిస్ బాగా వినిపిస్తుంది. సరే, దేవుని సేవకులు జెర్మీ అంకుల్ కి ఈ సమయం మనం అప్పగిస్తున్నాం. ఓటు జెర్మీ అంకుల్. దేవునికి స్తోత్రాలు. వందనాలు అంకుల్. వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. ఇప్పుడు అపొస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు ఉన్న వాక్య భాగం మళ్ళీ చదువుతున్నా. అపొస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు ఉన్న వాక్య భాగం చదువుతున్నా. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలుకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపొస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవల్లని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి పేనికే సమయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకు అందరికీ మహా సంతోషము కలుగజేసిరి. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపొస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపించవలననియు చెప్పిరి. ప్రియులరా, ముందటి బుధవారం కూడా ఇదే వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ఇందులో కొన్ని సంగతులు మనం విన్నాం. దేవుడు తన కృప ద్వారా అన్యజనులందరికీ రక్షణను సంకల్పించాడు. మరణ పునరుత్థానాలు అనుభవించిన క్రీస్తు యేసునందు మరణములో నుండి జీవములోనికి దాటించుట, ఆత్మకు కలిగే రెండవ మరణమైన నిత్య నరకాగ్ని నుండి తప్పించుట, దేవునితో శాశ్వతంగా పరలోకంలో ఉండే ఆ భాగ్యాన్ని ప్రసాదించుట, అభాగ్యులందరికీ దేవుడు అనుగ్రహించిన ఆధ్యాత్మిక భాగ్యం. మనిషి చేయగలిగిన ఏ కార్యము చేత కూడా దేవుడు ఈ ఆత్మ సంబంధమైన భాగ్యాన్ని ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వడు. అలాగైతే అది కృప ద్వారా కలిగిన రక్షణ కాదు,
మనిషి గగనానికి ఎక్కి అందుకున్నట్టు, అగాధ సముద్రంలోకి దిగి తెచ్చుకున్నట్టు, లేక మనిషి చేయగలిగిన ఏ ప్రయత్నం చేతనో, ఏ సత్క్రియ చేతనో దేవుడు అనుగ్రహించే రక్షణను పొందటం మాత్రం దేవుడు ఒప్పుకునేది కాదు. అది కేవలం దేవుని కృప ద్వారా విశ్వాస మాత్రము చేతనే క్రీస్తు యేసును అందాలి. కృపావరం, పాపం వల్ల వచ్చు జీవితము మరణము. అయితే దేవుని కృపావరం మన ప్రభుని యేసుక్రీస్తునందు నిత్య జీవము. అశాశ్వతమైన ఈ జీవితంలో ఉండగానే శాశ్వత జీవానికి, సమృద్ధి అయిన జీవానికి, నిత్య జీవానికి మనుషులమైన మనలను మహనీయుడైన దేవుడు ఆయన వాత్సల్యము చేతనే వారసులను చేస్తున్నాడు. ఇది క్రొత్త నిబంధన వలన కలిగిన దేవుని నిబంధన ప్రకారమైన నిత్య జీవం. అయితే ఇక్కడ సున్నతివాదులు అనేవారు ఉన్నారు. సున్నతి సంబంధులు అని తీతు పత్రికలో వ్రాయబడింది. సున్నతిని గూర్చి మనం దేవుని గ్రంథంలో చదువుతున్నాం. గత వారం కూడా మనం విన్నాం. సున్నతి అంటే ఏంటి, సున్నతి వలన కలిగిన ఉన్నతి ఎవరికి అనేది మనం విన్నాం. అది పరిపూర్ణం కాదు, ఆ విన్నది పరిపూర్ణం కాదు, కొంత మాత్రమే. మరి ముఖ్యంగా ఒక గమనిక, దేవుని గ్రంథం నుండి మనం ఎన్నో సంగతులు చదువుతున్నాం. అన్నీ మనం ధ్యానించలేము, అన్నీ మనం బోధించలేము, జీవించిన కాలంలో అన్నిటినీ వినలేము. ఎవరు కూడా దేవుని దగ్గర, దేవుని గ్రంథం దగ్గర, దేవుని దగ్గర శిష్యుడు కాకపోతే ఆధ్యాత్మిక జీవితంలో పెరుగుతున్నవాడు. కానీ ఎప్పటికీ శిష్యుడే, ఎప్పటికీ కూడా దేవుని గ్రంథం దగ్గర విద్యార్థియే. ఉపాధ్యాయుడు కాలేడు, అధ్యాపకుడు కాలేడు, ఆచార్యుడు కాలేడు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే పెద్ద పిల్లలు చిన్నపిల్లలకి ఇంట్లో విషయాలు, తెలిసి తెలియని పిల్లలకి తల్లిదండ్రుల తర్వాత పెద్ద పిల్లలు, అన్నయో అక్కలో, ఎలాగూ ఉమ్మడి కుటుంబాలు 10-12 మంది పిల్లలు పుట్టిన కాలంలో ఆ పెద్దవాళ్ళు ఎలాగూ వెనక వాళ్ళకి మంచి చెడ్డలు, తల్లిదండ్రుల గురించో, కుటుంబ విషయాల గురించో, పనుల గురించో, భోజనాన్ని గురించో చెప్తూ ఉంటారు, నడిపిస్తూ ఉంటారు. అలాగే సంఘాల్లో ఉన్న నాయకులు, బోధకులు ఎవరైనా అనండి, స్వార్థికులు అనండి, పెద్దలు అనండి, అధ్యక్షులు అనండి, బైబిల్లో ఉన్నాయి ఈ పదాలు. కేవలం దేవునికి జవాబు చెప్పేవారుగా, తల్లిదండ్రులకు ఆ పెద్ద పిల్లలు ఎలాగూ జవాబు చెప్తారో చిన్నపిల్లల విషయంలో అలాగూ ఓ బాధ్యతను నిర్వహిస్తున్న వాళ్ళు మాత్రమే. గమనించారా? అయితే ఇవి మానవ సంబంధమైన విషయాలు కాదు, దేవుని సంబంధమైన విషయాలు. గ్రంథంలో వ్రాయబడిన సంగతులు చదువుతున్నాం. దీని వెనక దేవుని సంకల్పం అనేది ముఖ్యమైనది. దేవుని సంకల్పం లేక దేవుని ప్రణాళిక, దేవుడు చేసిన నిబంధనలు ఎలాగూ మారుతూ వస్తున్నాయో, లేకపోతే ఒకదాని తర్వాత నిబంధన, మొదటి నిబంధన తర్వాత రెండవ నిబంధన ఎలాగూ చేశాడు, వీటిని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. పాత నిబంధన సంబంధమైనది మనకు పరిజ్ఞానం కోసం మాత్రమే మనం చదువుతున్నాం, బోధిస్తున్నాం. క్రొత్త నిబంధన లేకుండా మనకు దేవుని కృప యందు ఏ పార్టీ ప్రవేశం లేదు మనకు. ఒకవేళ క్రైస్తవులు అనుకుంటున్నాం, చెప్పబడుతున్నాం, కానీ మనం అన్ని జనుల్లో చేరిన పాపులం, యూదులతో సమాన వారసులం అయ్యాం. సున్నతి పొందుట వలన కానే కాదు, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా రక్షణ పొందుట చేతనే.
అబ్రహాంతో దేవుడు చేసిన వాగ్దానాలకు వారసులమయ్యామా? దేవుని కృపకు పాత్రులమయ్యామా? దేవుడు మనల్ని రక్షించి తన కృప చేత ఈ భూమి మీద పరలోకపు నిరీక్షణతో ఉంచి ఆయన సంరక్షణ నిత్యము అనుగ్రహిస్తున్నాడు కదా. కరోనా కాదు, దాని తాత లాంటిది ఇంకొకటి వచ్చినా ఆయన మనల్ని తన చల్లని చూపుతో, తన బలమైన హస్తంతో ఆయన కాపాడతాడు. ఒకవేళ మనలో ఎవరినైనా దానికి అప్పగించాడా, ఆయన మహిమను మనం చాటడానికి మాత్రమే, ఆ పరిస్థితుల్లో కూడా మన రక్షణ, నిరీక్షణ, సంరక్షణలు దేవుడు రుజువు చేయడానికి మాత్రమే పంపిస్తాడు. మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. చేతులు కడుక్కోండి, మూతులు కట్టుకోండి, ఎడంగా ఉండండి, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్తున్నారు. ఈ చేతులు కడుక్కోవటం అనేది ఇశ్రాయేలీల్లో ప్రథమమైన ఒక గొప్ప ఆచారం, శుభ్రత అనేది. ఇలాగ ఎన్నో ఇశ్రాయేలుకు ఉన్న ఆధిక్యతలు ఉన్నాయి, నాగరికతలు ఉన్నాయి. ప్రపంచానికి నాగరికత వచ్చిందంటే ఒక శుభ్రమైన, ఒక పద్ధతి అయినా, అది వ్యక్తిగతమైనదైనా, కుటుంబ సంబంధమైనదైనా, సామాజికమైనదైనా, ఏ విధమైన ఒక సరైన సంస్కారం లోకానికి తెలుస్తుందంటే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం వారు జీవించుటను బట్టి మాత్రమే అది లోకానికి, ఇశ్రాయేలుకి ఇచ్చిన దేవుని నిబంధన ప్రకారమే లోకానికి తెలుస్తుంది. తెలివి తక్కువగా మన వాళ్ళు మాట్లాడుతుంటారు, భారతీయులు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇది భారతీయుల, ఇది భారతీయ లేకపోతే నాగరికత అంటూ ఉంటారు. నా మనసు సిక్కుమ అంటూ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ వ్యక్తికి, ఏ కుటుంబానికి, లేకపోతే ఎవరికి, ఏ జాతి వాళ్ళకి లేని కుటుంబ వ్యవస్థ భారతదేశం ఒక్కదానిలోనే ఉందా? నేను కూడా భారతీయ దేశంలో పుట్టిన వాడిని, ఓ బాధ్యత కలిగిన కుటుంబంలో పుట్టి పెంచబడిన వాడిని. ఈ మాట నేను చెప్తాను. మీరు ఎవరైనా సరే నాకు భోజనం పెట్టినప్పుడు, భోజనం పెట్టి నేను తింటుండగా చూసిన వాళ్ళు తెలుసు, ఒక్క మెతుకు ప్లేటు బయట జారిపోవటం కానీ, చేయి కడుక్కున్నప్పుడు ప్లేట్లో ఉండటం కానీ చూసిన వారు ఉంటే చెప్పండి. అది ఎక్కడి నుంచి వచ్చింది? మా పెద్దవాళ్ళు పెంచింది. మా అమ్మమ్మ ఉండేది, మా అమ్మ వాళ్ళమ్మ. వీపు మోగిపోయేది, నువ్వు ఎంత తింటావో తినవు, నువ్వు ఎంత తిన్నా మేము దాన్ని తప్పు పట్టాం. కానీ అంచనా అనేది ముందే ఉండాలి. ఎంత తినగలవు, ఎవరికి పెట్టాలన్నా ఎంగిలి కాంది పెట్టు, వ్యర్థంగా ఒక్క మెతుకు పోకూడదు. ఇవన్నీ వాళ్ళు మమ్మల్ని తీర్చిదిద్దినవి. అయితే అంతకు మించి దేవుడు తన కృపలో 17 ఏళ్ల వయసుకే తీసుకొచ్చి ఆయన నేర్పిన ఇంకా అమూల్యమైనవి. వీరు స్థితిమంతులు, గొప్ప మనసు కలిగి ఉంటారు, మాట్లాడతారు అంటారు. చిన్నప్పుడు వినేవాడిని, నెయ్యి తిన్నవారి నోట నీతి కలిగిన మాట. నెయ్యి తిన్నవాడి నోటేనా నీతి కలిగిన మాట వచ్చేది? మాంసం తిన్నవాడి నోట రాదా అని నా మనసు ప్రశ్నిస్తూ ఉండేది. దేవుని వాక్యంలో ఉంది, ఎవడైనను మాట యందు తప్పని ఎడలా అటివాడు ఏ లోపం లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడను. ప్రియులారా, మనకు కావాల్సింది మొదటిది దేవుని మాట, రెండవది మన నోట వచ్చిన మాట, మూడవది అది తల్లిదండ్రులది కావచ్చు, భార్య బిడ్డలది కావచ్చు, తోడబుట్టిన వాళ్ళది కావచ్చు, ఆఫీసర్లది కావచ్చు, అధికారులది కావచ్చు, మరి ఎవరిదైనా కావచ్చు. ఇతరుల మాట మూడవ స్థానంలోనిదే. దేవుని మాటను తప్పకుండా మనం అనుసరించాలి. మన నోట వచ్చిన మాటను ఏ పరిస్థితుల్లో కూడా మనం జీవించి ఉన్నంత వరకు అది వ్యర్థం కాకూడదు. మాట యందు, మనస్సు యందు, కార్యములందు నిబద్ధత కలిగిన వారం కావాలి. మన మాటలు అవి ఒక సత్యాన్ని రుజువు చేయగలగాలి. మన మాటలు ఒక సమస్యను పరిష్కరించగలగాలి. మన మాటలు భావితరాలకు మన మనోవిధానం, మన మాట విధానం, మన వాగ్విధానం అది ఒక మాదిరి కావాలి. దేవుడు మనల్ని అలాగ చేయటానికి మనల్ని ఏర్పరచుకున్నాడు.
కూటికి లేని వాళ్ళమా, రెక్కలాడితేనే డొక్కలాడే వాళ్ళమా కావచ్చు, పారిశుద్ధ్యపు పనివారమా, పెద్ద ఆఫీసర్లకు కావాల్సిన అవసరం లేదు. జీవితం అంటే జీవితమే, భక్తి జీవితం అంటే జీవితమే. వ్యక్తిగతమైన విలువలు అనేవి గొప్పవి, సామాజిక విలువలు కాదు, ఆర్థిక విలువలు కాదు. వ్యక్తిగతమైన విలువలు అనేవి, మరి ముఖ్యంగా భక్తి జీవితపు విలువలు, ఉపదేశపు విలువలు, సేవకుని విలువలు, ఇవన్నీ కూడా దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు చూడండి, వారు వచ్చి సున్నతి పొందితేనే, వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ వచ్చిన వారు ఎక్కడి నుంచి వచ్చారు? యూదయ నుండి వచ్చారు, యెరూషలేము నుండి వచ్చారు. యెరూషలేములో రక్షించబడిన దేవుని సంఘమైన విశ్వాసుల్లో నుండే వచ్చారు. ఆ వచ్చిన వారు అంత్యోకయలోని సంఘంలో ఏమని బోధ చేశారు? మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని చెప్పారు. ఇప్పటికి వీరు రక్షణ పొందారు, దేవుని దగ్గర నుంచి పొందాల్సిన అన్ని కూడా పొందారు. దేవుని యందు ఆనందిస్తున్నారు, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నారు. దేవుని సేవా సంబంధమైన దానికి బర్నబా, సౌలును ప్రత్యేకించి దేవుడు పిలిస్తే ప్రత్యేకించి పంపించారు. వారు మొదటి మిషనరీ యాత్ర చేసి వచ్చారు. దానికి ముందు యూదయలో మహాకరువు వస్తే అంత్యోక్య సంఘం వారు ఆర్థిక సహాయం యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల కోసం, పేదలైన పరిశుద్ధుల కోసం చేశారు. ఇదే విషయంలో బర్నబా సౌలులను, పౌలు అనే పేరు రాకముందు, వారిని సేవకు ప్రత్యేకించక ముందు, వారిని ఆ ఉపకార ద్రవ్యము అందించడానికి సంఘము వారిని నియమించి పంపించింది. ఇలాగూ యెరూషలేము సంఘానికి ఎడంగా అన్యులలో, సిరియా దేశపు అంత్యోక్యలో దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం సత్యమునకు స్తంభంగా, ఆధారంగా అది విలసిల్లుతుంది. అంతేకాదు, దేవుని గ్రంథంలో మనం మరొక విషయం కూడా చూడవచ్చు. ఇప్పుడు చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథంలో 9వ అధ్యాయం 31 వచనం చూడండి. 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశంలో అంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందొచ్చు, సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చూసారా? యెరూషలేములో సంఘమే కాదు, యెరూషలేములో సంఘం ప్రారంభించబడింది, అది వేల సంఖ్యలో వర్ధిల్లుతూ క్షేమాభివృద్ధి పొందుతూ వస్తుంది. శ్రమల్లో కూడా ఆ సంఘం మానగలిగింది, దేవుని మహిమను చాటగలిగింది. ఇక బయట యెరూషలేము తర్వాత యూదయ, గలిలయ, సమరయ దేశములన్నంతటి కూడా సంఘాలు కట్టబడుతున్నాయి. ఇక్కడ కట్టబడుట అనే దానికి క్షేమాభివృద్ధి నొందొచ్చు. అభివృద్ధి పొందుటే ఈనాడు చాలా మంది హృదయ వాంఛ. మా సంఘంలో ఇంతమంది ఉన్నారండి, అబ్బా ఆ సంఘంలో ఇన్ని వందల మంది ఉన్నారు, ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇంత పెద్ద ఉద్యోగస్తులు ఉన్నారు, ఓ ఆదివారం ఇంత కానుక వస్తుంది. కానీ అక్కడ ఉండే వింత పోకడలు మాత్రం చెప్పుకోరు. అక్కడ జరుగుతున్న లోపాయకారమైన విషయాలు మాత్రం చెప్పుకోరు, గుర్తించారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అభివృద్ధియా, క్షేమాభివృద్ధియా? ప్రియులారా, ఇది మనం గమనించాలి. అభివృద్ధియా, క్షేమాభివృద్ధియా? సంఘము అంటే పరలోకపు ప్రతిబింబం అని మనం పాట పాడతాం. సంఘము అంటే దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించింది అని వాక్యంలో వ్రాయబడి ఉంది. దేవుని స్వరక్తము చేత సంపాదించబడిన ప్రజలు క్రీస్తు ప్రభు రక్తం చేత విమోచన పొంది పరిశుద్ధులై పరిశుద్ధ యాజకులుగా చేయబడిన వారు. కానీ ఈనాడు సంఘాలకు సంబంధించిన కుటుంబాల్లో, లోకపు మనుషుల్లో, లోకపు జనుల కుటుంబాల్లో ఎలాంటి దౌర్భాగ్యమైనవి జరుగుతూ ఉన్నాయో అవి ఇప్పుడు చూస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు ఎలాగ మనం దేవుని మహిమను చాటగలం? మన జీవితాలకు, మన కుటుంబాలకు, పరిశుద్ధుల సంఘాలకు లోకంలో ఓ ప్రత్యేకమైన విధానం లేకపోతే దేవుని మహిమను ఎలాగ చాటగలం? దేవుని సత్యాన్ని ఎలాగో మనం బోధించగలం? ఆలోచన చేయండి. తేడా కొట్టొచ్చినట్టు కనబడాలి. మనుషులకైనా, రక్షించబడిన వారికి, రక్షింపబడిన వారికి, కుటుంబాలకైనా, రక్షించబడిన భార్యాభర్తల చేత నడిపించబడుతున్న కుటుంబాలకు దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించి తన ఆత్మ చేత ముద్రించిన భద్రపరచబడుతున్న సంఘాలకు ఓ ప్రత్యేకమైన విధి విధానం, పరిస్థితుల మధ్య, ప్రమాదాల మధ్య, శోధనల మధ్య, శ్రమల మధ్య ఆ సంఘం ఎలాగ ఉంటుంది? దేని భావిస్తుంది? దేని కొరకు బ్రతుకుతుంది? దేన్ని చాటుతుంది? దేనికోసం నిలబడుతుంది? ఇది ఎంతైనా అవసరం. మంచిది. ఇలాగూ సంఘాలు అనిల ప్రాంతంలో కట్టబడి క్షేమాభివృద్ధి పొందుతున్న కాలంలో చెప్పాలంటే కొన్ని శతాబ్దాలు కాదు, దశాబ్దాలు అప్పటికి జరిగి ఉంటాయి. క్రీస్తు ప్రభు స్వార్థ, సత్య స్వార్థ చాటబడుతూ నిత్య జీవానికి అన్యజనులను యూదులతో సహా సమాన వారసులుగా చేస్తూ దేవుని పరిచర్య జరుగుతున్న కాలం అప్పటికి కొన్ని దశాబ్దాలు అంటే కొన్ని పదులు జరిగి ఉంటాయి. మరి ఇప్పుడు ఈ సున్నతి సంబంధమైన బోధ యెరూషలేములో నుండి వచ్చిన వారే, యూదయ నుండి యెరూషలేము సంఘము నుండి వచ్చిన వారే అంతియోకయలో బోధించారు, యెరూషలేములో బోధించలేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ దుళ్ళగొట్టబడ్డాయి. అది పెంతెకొస్తు దినమందే ఆ యూదామత ప్రవిష్టులందరికీ కూడా హృదయాలలో సువార్త విని పొడవబడిన వారై, అయ్యలారా కాదు సహోదరులారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవలను అని పేతురును కడమ అపొస్తలుని అడిగారు. అడిగేటప్పటికి పేతురు చెప్పిన మాటలు అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం నుండి మనం చదువుతున్నాం. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులైన వారికి అందరికి ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికి నిశ్చయిందని మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని చెప్పిన మీదట అతని మాట నమ్మిన వారు, విన్నవారు ఆ దినమందు ఇంచుమించు 3000 మంది బాప్తిసం పొందారు. వీరు అపొస్తలుల బోధ అందును బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డారు. ఇక్కడ ఉంది 120 మంది సంఘము అనేదిగా ఆ రోజు పరిశుద్ధాత్మను పొంది 120 మందితో సంఘ స్థాపన జరిగింది. 3000 మంది అధిక సంఖ్యాకులు ఈ కొద్ది మందితో కలిసిపోయారు, చేర్చబడిరి. వీరు అపొస్తలుల బోధ అందును సహవాసం అందును రొట్టె విరుచుటందు ప్రార్థన చేయటందు ఎడతెగండి. వారి బోధలు పోయి ఆ యూదామత ప్రవిష్టులు, యూదామత బోధకులు వారి బోధలన్నీ పోయినాయి. ఇప్పుడు అపొస్తలుల బోధ కిందకు వచ్చేస్తారు. ఎడతెగక దాన్ని అనుసరించారు. మరి ఇంకా వాళ్ళ గూడు కట్టుకున్నది. అంత్యోకయకు వచ్చి దాన్ని బయట పెట్టారు. చూసారా, పుండులాగా, చీము పట్టిన పుండులాగా వారిలో ఉంది, ఇక్కడికి వచ్చి పగిలిపోయింది అని అనటానికి వీలుంది. యూదులలో నుండి బెన్యామీను గోత్రికుడు సౌలు, లేవి గోత్రికుడు బర్నబా, వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు నోరు తెరవాల్సి వచ్చింది. వాళ్ళు నోరు తెరిచి బోధ చేస్తే విన్నవాళ్ళు గలిబిలిలో పడిపోతే ప్రభునందు వారికి కలిగిన ఆధ్యాత్మిక క్షేమము, ఉన్నతి, వీటన్నిటిని గురించి ఆనందిస్తూ ఆరాధిస్తున్నారు. అయితే ఇప్పుడు వారిలో గలిబిలి ఏర్పడింది, అయోమయమైన స్థితిలో ఉన్నారు. ఈ దుర్బోధకులను బర్నబా, సౌలు ఎదిరించి మాట్లాడవలసి వచ్చింది. మాట్లాడితే వాళ్ళు లేఖనాలు చూపిస్తారు. పాత కాలంలో అంటే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలులకు దేవుడు మోషే ద్వారా నియమించిన వాటి మీదకి వెళ్తారు, ఆ గ్రంథాలు తీస్తారు.
వాటిని గురించి రుజువుపరుస్తూ మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు. ఇక వీరు క్రొత్త నిబంధన సంబంధమైన దాని గురించి, దేవుని కృపను గురించి, అన్ని జనుల్లో నుండి దేవుడు తన కొరకు మనుషులను ఏర్పరచుకునే విధానాన్ని గురించి, రక్షించే విధానాన్ని గురించి వీరు మాట్లాడతారు. ప్రధానమంత్రి అయిన కైపయే సహా అతడు బోధించాడు, మన జనమంతా నశింపకుండానట్లు మన కొరకు ఒక మనుష్యుడు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకోరారు. ఆయన ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలందరినీ ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 50వ వచనం నుండి 52వ వచనంలో ఉంది. చూడండి, ఆ జనం అంటే ఇశ్రాయేలీయులు, ఆ జనము కొరకు మాత్రమే కాక, అంటే వేరే జనం చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా అన్ని జనులైన దేవుని పిల్లలే, వారిని వీరిని ఏకం చేసి సమకూర్చి ఒక్క మందగా, ఒక్క కాపరిగా, ఒక్క తండ్రి పిల్లలుగా, ఒక రాజ్య పౌరులుగా, ఒక శరీరమందలి సాట్యవర్ములుగా చేయాలి. అది క్రీస్తు ప్రభు మీద ఉన్న పని. ఆయన చేశాడు. శిలువలో ఆయన రక్తము కార్చినప్పుడు అక్కడ ఒక నూతన జనాంగము ఉద్భవించింది. ఈ జనాంగం ఇస్మాయిలీలు కాదు, ఇశ్రాయేలీలు కాదు, మరి గ్రీకులు కాదు, వారు వీరు కాదు. జనముల జాతుల పేర్లు ఇక్కడ చెప్పడానికి వీల్లేదు. ఇది ఒక కొత్త జనము, ఒక జనము, నూతన జనము. 22వ కీర్తనలో 30వ వచనంలో ఉంది చూడండి, ఒక సంతతి వారు వచ్చేదరు, వారు భూమి మీద దేవుని సేవించేదరు. ఏ సంతతి ఇది? క్రీస్తు యేసునందు విశ్వాసం వలన దేవుని పిల్లలైన సంతానం. వారు వీరనేది ఇక్కడ అవసరం లేదు. భారతీయ వర్ణ వ్యవస్థ ప్రకారం పేర్లు పెట్టుకోవాల్సిన పని లేదు సోదరులారా. ప్రపంచంలో ఉన్న జాతుల పేర్లు ఎత్తుకొని ఒకవేళ చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. ఇక్కడ కానీ ఇప్పుడు భారత సమాజంలో తోకలు పెట్టుకున్నారు. ఎప్పటి నుంచో గొప్ప కులాల వాళ్ళకు ఉంటే తోకలు, ఇప్పుడు తక్కువ కులాల వాళ్ళు కూడా తోకలు పెట్టుకున్నారు, మేము ఫలానా అనేది. వాళ్ళు ఎవరో అన్నారు, ఏమన్నారంటే ఇస్లామీలకు, ముస్లిం వారికి ఆస్తులుంటే ఒక రకమాట, ఆస్తులు లేకపోతే ఒక రకమాట. అలాగే తెలుగు వారికి కూడా వారు తక్కువగా ఉంటే స్థితిగతులు గొల్ల అంటే, అది పెరిగి పెద్దవాళ్ళు అయితే ఆర్థికంగా ఏ విధంగా అయితే పిల్లి అవుతారట. నవాబు, గరీబు అనే విధంగా ఇస్లామీలకు ఉందట. ఈ లోక సంబంధమైన స్థితిగతులు పెరుగుట వలన చెట్టిపోయి శ్రేష్ఠి అయినట్టుగా పేర్లు మారుతాయి కావచ్చు లోకంలో, కానీ మన దగ్గర అలాంటివి ఉండకూడదు. ఒకవేళ ఆర్థికంగా పెరిగామా, సాంఘికంగా పెరిగామా, శాస్త్రపరంగా పెరిగామా, అవన్నీ సంఘం వెలుపల సంగతులు, అవి సమాజంలో సంగతులు. సంఘంలో మాత్రం సమానమే, అది గుర్తు పెట్టుకోండి. అవి తెచ్చిపెట్టి శరీర సంబంధమైన ఆధిక్యతలు సంఘాలు తీసుకొచ్చి పెట్టి దేవుని స్వరక్తము చేత సంపాదించిన దేవుని పిల్లలైన వారు దీనస్థితిలో ఉన్న వారిని సిగ్గుపరచడం మాత్రం చాలా నేరం అవుతుంది దేవుడి దగ్గర. జాగ్రత్త సుమ. ఇప్పుడు ఒక బాధ్యత బర్నబాకి, పౌలుకి ఉంది కాబట్టి వారు నోరు తెరిచి మాట్లాడారు. అది వివాదము, తర్కము అయిపోయింది. తెగలేదు, అక్కడ తెగలేదు. తర్వాత విషయం చూద్దాం. తర్కము, వివాదమైంది. ఒక వరుస మనం చూడాలి. ఏంటంటే, సువార్త యెరూషలేములో ప్రారంభమైంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ప్రభువు చెప్పాడు. ఏం ప్రకటించాలట? శిష్యులు పునరుత్థాన ప్రభు చెప్పాడు వారికి. పరలోకానికి వెళ్ళక ముందు వారికి కొన్ని విషయాలు, ఆయన పునరుత్థానపు విషయాలు అగపరుచుకుంటూ ప్రమాణాలు చూపిస్తూ వారి తర్వాత చేయాల్సిన పని కొరకు వారికి ప్రభు అప్పగించాడు. సర్వలోకానికి. ఒకప్పుడు అన్యజనుల మార్గంలోనికి వెళ్ళొద్దు, సమరయలు పట్టణాల్లోనికి వెళ్ళొద్దు. ఆ సమరయలు పట్టణమా అన్యజనుల గ్రామాల్లోనికి వెళ్ళొద్దు అన్నాడు. ఇప్పుడు ఎల్లలు లేవు.
అప్పుడు ఎల్లలు ఉన్నాయి, ఇప్పుడు ఎల్లలు లేవు. చూసారా? మినహాయింపు లేకుండా ప్రపంచ జాతులన్నిటికీ, దేశాలన్నిటికీ, జనాలన్నిటికీ మినహాయింపు లేకుండా వినిపించవలసిన వాణి, వినిపించవలసిన వాణి లేక వార్త క్రీస్తు ప్రభు స్వార్త. లోకంలో భౌతికంగా కలిగే లాభాలను గురించి కూడా చెప్పే మాటలు సువార్త అనవచ్చు. పెండ్లిని గురించిన వార్త ఒక శుభార్త కావచ్చు. ఉద్యోగం వచ్చిందనే వార్త ఒక శుభవార్త కావచ్చు. కానీ రక్షణ స్వార్త, క్రీస్తు ప్రభు నామను ప్రకటించేదే ప్రపంచంలో అసలైన స్వార్త, సత్య స్వార్త. సెల్ కాన్ఫరెన్స్ లో ఈ స్వార్థకున్న పర్యాయ పదాలు ఒకసారి ప్రకటించాం. అవి వాటి జోలికి ఇప్పుడు వెళ్ళాం. అయితే గలతీ పత్రికలో పౌలు అంతర్మదనంతో పలికిన మాటలు కొన్ని ఉన్నాయి. అసలు గలతీ పత్రిక అంటేనే అంతర్మదనంతో రాశాడు పౌలు. చొరబాటు అనేది సంఘంలో కలిగింది. దేవుని పిల్లల యొక్క స్వాతంత్ర్యాన్ని వేగు చూడటానికి రహస్యంగా ప్రవేశించిన వారి వలన కలకలం రేగింది. అక్కడ అన్యులు, యూదులు, విశ్వాసులు సంఘంలో ఉంటే వారిని కలవరపరచుట అనేది జరిగింది. క్రీస్తు ఎడలో ఉన్న సరళత నుండి వారిని తప్పించడానికి అక్కడ ప్రయత్నాలు జరిగాయి. అంతర్మదనంతో రాశాడు పౌలు గలతీలకు. ఇందులో చూడండి, మొదటి అధ్యాయంలో 6వ వచనం. ఇక నేను ముగింపుకు రావాల్సిన సమయం దగ్గరకు వస్తుంది. మనం ముగింపుకు రావాల్సిన సమయం. 1:6 క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఏ స్వార్థట? క్రీస్తు స్వార్థ అనేది ఒకటి ఉంటే మరొక స్వార్థ భిన్నమైన స్వార్థ అని మరి ఒక స్వార్థ కాదు గాని క్రీస్తు స్వార్థను సెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన స్వార్థ గాక మరి ఒక స్వార్థను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగును గాక. క్రీస్తు స్వార్థను చెరపగోరి భిన్నమైన స్వార్థ అంటే దానికి వేరైన వికటమైన స్వార్థ. సువార్త ఒకటే, అది క్రీస్తు ప్రభునందు మాత్రమే. అయితే ఇప్పుడు భిన్నమైన స్వార్థ. భిన్నమైన స్వార్థ ఎవరి వలన పుట్టింది? అన్యుల వలన పుట్టిందా? అన్యుల వలన పుట్టదు. ఆటంకపరుస్తారు అన్యులు. కానీ భిన్నమైన స్వార్థ యూదుల వలనే పుడుతుంది. రక్షణ యూదులో నుంచి వచ్చింది. సత్య సువార్త యూదులో నుండి పుట్టి ప్రపంచానికి వ్యాపితమైంది. మరి భిన్నమైన బోధ కూడా, భిన్నమైన స్వార్థ కూడా యూదుల్లో నుండి వచ్చింది. యూదులే, యూదయ నుండి వచ్చిన వారే, యెరూషలేము నుండి వచ్చిన వారే, పరిశుద్ధుల సంఘము నుండి వచ్చిన వారే, సిరియా దేశంలోని అంత్యోక్యలో చక్కగా సాగుతున్న సంఘంలో వారు మోషే నియమించిన ఆచార ప్రకారం సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరు. సున్నతికి రక్షణకు అస్సలు సంబంధం లేదు. అది మొన్న విన్నాం మనం. మరి ఎందుకు వీళ్ళు ఇలాగ బోధించారు? ఎందుకు బోధిస్తున్నారు? దీని పర్యవసానం ఏంటి? ఇక్కడే ఉంది. కలవరపరచుట, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి తొలగించుట, దేవుని పిల్లల యొక్క స్వాతంత్ర్యాన్ని వేగి చూడటానికి రహస్యంగా ప్రవేశించుట, ఇలాంటివి ఉన్నాయి. వీరు ఎవరి చేత, ఎవరి ద్వారా, ఎందుకు ఇలాగనే ఇంకా చాలా ఉంది. అంత దూరం ఇప్పుడు మనం వెళ్ళొద్దు. కానీ ఒక వరుస మనం చూస్తే చూడండి, యెరూషలేములో సువార్త ప్రారంభమైంది. మొదట యెరూషలేములో సువార్త ప్రకటితమైంది. ఆ తర్వాత ఈ సువార్త ఎలాగెలాగూ ఇప్పటికి, అనగా అంత్యోకయకు ఈ దుర్బోధకులు వచ్చే లోపల ఎలాగెలాగూ సాగింది.
యెరూషలేములో సువార్త విని మారు మనస్సును, పాపక్షమాపణను, బాప్తిస్మమును, రక్షణను, ఆత్మవరమును పొంది సంఘంలో చేర్చబడిన వారు అపోస్తుల బోధ, ప్రభు పరలోకము నుండి తెచ్చిన బోధను శిష్యులకు అప్పగించాడు. అది అపోస్తుల బోధ. స్వార్థ ప్రకటించుట అనేది మార్కు స్వార్థలో చెప్తే, మత్తయి స్వార్థలో 28వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మం ఇచ్చుచు మేము ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితేమో వాటిని గైకొనవాలని మీరు వారికి బోధించండి. సత్య స్వార్థ వాక్యము, సత్య స్వార్థ వాక్యము, స్వార్థ వాక్య సత్యము ఇప్పుడు చేస్తున్న ఈ ధ్యానాలకు ఉన్న శీర్షిక పేరు. ఈరోజు దీనిలో 49వ ధ్యానాంశం. ఏంటి 49వ ధ్యానాంశము అనేది మొదటే చెప్తున్నాం, ఇప్పుడు దాటి వచ్చాం. సున్నతి బోధ వివాద పరిష్కారముకై దేవుని పని వారిని సాగనంపటం. పౌలు బర్నబాలను మరికొందరిని యెరూషలేము పెద్దల యొద్దకు, అపోస్తుల యొద్దకు పంపడం. ఈ పంపటం అనేది జరుగుతుంది. అయితే దానికంటే ముందు ఈ స్వార్థ ఎలాగూ సాగింది, భిన్నమైన స్వార్థకు ముందు సత్య స్వార్థ ఎలాగెలాగూ ప్రాకింది అనేది మనం ఇప్పుడు గమనించాల్సిన అవసరం ఉంది. 1 యెరూషలేము, 2 స్తెఫను చంపబడిన తర్వాత సమరయ, 3 ఆర్థిక మంత్రి యెరూషలేముకు ఆరాధించడానికి వచ్చి పిలుపు ద్వారా రక్షణ స్వార్థ విని బాప్తిసం పొంది ఇథియోపియాకు వెళ్ళాడు. ఇథియోపియా దేశపు ఆర్థిక మంత్రి. 3 4 సిరియా రాజధాని దమస్కులో సువార్త వ్యాప్తి ద్వారా పరిచర్య జరిగింది, సంఘస్థాపన జరిగింది. అక్కడ వారిని పట్టుకురావడానికి సౌలెలుతూ ప్రభు చేత పట్టబడ్డాడు. ఆ తర్వాత 5వది కైసరయలో ఇటాలియన్ అయిన కొర్నేలి ఇంట, కొర్నేలి కుటుంబము ముఖ్య స్నేహితులు, బంధువులు రక్షణ సువార్త విని విశ్వాసము ద్వారా ఆత్మను పొందారు. వారు ఆత్మను పొందిన తర్వాతే బాప్తిసం పొందాలని, రక్షణ పొంది విశ్వాసము పొందుట, విశ్వాసం ఉంచుట, రక్షణ పొందుట, ఆత్మను పొందుట జరిగిన తర్వాతే బాప్తిసం పొందారు. అది 5వ విషయం. 6వది స్తెఫను చంపబడినప్పుడు వచ్చిన సంఘానికి వచ్చిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు. మొదటిగా కొందరు సమరయలో సువార్త చేశారు. ప్రభునందు విశ్వసించిన వారు సంఘాలుగా రూపొందారు సమరయలు. ఇప్పుడు 2వ వర్గం, ఇది స్తెఫను చంపబడి సంఘానికి శ్రమ వచ్చినప్పుడు 2వ వర్గం వాళ్ళు చెదరిపోయిన వారు అంత్యోకయలో ప్రభు పేర పనిచేసి సంఘాన్ని కట్టారు. ఈ చెదరిపోయిన 2 విషయాలు 8వ అధ్యాయం 4వ వచనంలో ఒకటి ఉంటే, 11వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథంలో 11వ అధ్యాయంలో చెదరిపోయిన వారు అనే పేరు మీద 19వ వచనంలో చెప్పబడింది. స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి దేవుని వాక్యం బోధింపక అంటూ పోతే, కుప్రీలు, కురేనీలు, గ్రీకు వారు అంత్యోకయలో విన్నారు, ప్రభు తట్టు తిరిగారు, రక్షణ పొంది బాప్తిసం పొంది దేవుని ఆత్మను పొంది సంఘంలో చేరారు. ఇలాగు ఇంత పరిచర్య జరిగిన తర్వాత ఇప్పుడు ఈ సొంతంగా బోధించేవారు అపోస్తుల బోధ వదిలిపెట్టి మోషేను ఆధారం చేసుకొని, అయితే ఈ విషయంలో కొన్ని మాటలు మనం చూద్దాం, ముగింపుకొద్దాం. యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో ఈ సున్నతిని గురించి ప్రభు చెప్పాడు. చూడండి,
యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని చేశాడు. దాని గురించి వారు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రభు మాట్లాడాడు చూడండి. పైగా దయ్యం పట్టిన వాడు అన్నారు. యోహాను సువార్త 7:21 యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేసితిని, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారము నియమించాను. ఆ సంస్కారము మోషే వల్ల కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రం మేరకుడున్నట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? వెలుచుపును బట్టి తీర్పు తీర్చగా న్యాయమైన తీర్పు తీర్చుడు అన్నాడు. 8వ దినమందు ఖచ్చితంగా సున్నతి జరగాలి. అది విశ్రాంతి దినమా మరొక దినమా ఆలోచన ఉండదు. మగబిడ్డ పుట్టిన 8వ రోజు సున్నతి ఖచ్చితంగా చేయాలి. మరి విశ్రాంతి దినమందు సున్నతి చేసి మీరు ధర్మశాస్త్రాన్ని విశ్రాంతి దినాన్ని మీరకపోతే, నేను విశ్రాంతి దినమందు ఒకరిని బాగుపరిచి ఎలాగో నేను విశ్రాంతి దినమును మీరుతున్నాను. విశ్రాంతి దినాన్ని గురించి ప్రభువు చెప్పాడు. విశ్రాంతి దినానికి మనిషి కుమారుడు ప్రభు అయినాడు. యేసుక్రీస్తు ప్రభు శరీరమందలి సున్నతికి మించిన సున్నతి చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభు నందు ఈ సున్నతి జరిగింది అనేది మనం చూస్తున్నాం. ఇంతకు ముందు మనం విన్నాం హృదయ సంబంధమైన సున్నతి. యెహెజ్కేలు గ్రంథం 44:7 కూడా హృదయ సంబంధమైన సున్నతి పొందిన వారు కారు మీరు అని యూదులను హెచ్చరించడం జరిగింది. అయితే సున్నతి ఎక్కడ? మారు మనసు ఎక్కడ? మారు మనసు అనే హృదయ సంబంధమైన సున్నతి ఎక్కడ? శరీర సంబంధమైన సున్నతి, హృదయ సంబంధమైన సున్నతి. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు. చూసారా? శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన ఇశ్రాయేలు చేత అన్యజనులు సున్నతి లేనివారు అనబడిన వారై ఉన్నారు. ఇప్పుడు కొలస్సై పత్రిక చూడండి, 2వ అధ్యాయం 11. ఇది కూడా 2:11. కొలస్సై పత్రిక. మీరును క్రీస్తు సున్నతి యందు. ప్రియులరా గమనించండి, మోషే సున్నతి అంటే శరీరమందు జరిగేది, చేతితో చేయబడేది. ఇక్కడ క్రీస్తు సున్నతి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన నందు గుడి పెట్టబడింది. ఇక్కడ కాదు, చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. చేయబడినా అని అచ్చులో పడింది. క్రొత్త నిబంధనలు చేతులతో చేయబడిన అని ఉంది, చేతులతో చేయబడని సున్నతి. ఇది నేను గిడియన్స్ బైబిల్ చదువుతున్నాను, పెద్ద బైబిల్లో కూడా అలాగే ఉంది. చేతులతో చేయబడిన అని కాదు, చేతులతో చేయబడని సున్నతి. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన వారికి హృదయమునకు చెవులకు సున్నతి కలిగింది. క్రీస్తు నందలి సున్నతి, క్రీస్తు సున్నతి అందు సున్నతి. శరీరేచ్ఛలతో కూడిన ప్రాచీన స్వభావమును విసర్జించుట సున్నతి అనే దానికి మరొక మాట వాడాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 1 నుండి చదువుతున్నాం. ఈ విషయంలో జాగ్రత్త పడాలట. అతిశయించడానికి, జాగ్రత్త పడటానికి ఇక్కడ హెచ్చరికలు ఉన్నాయి. ముందు జాగ్రత్త పడేదే. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి, మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు చెప్పుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము.
కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. 3 జాగ్రత్తలు. కుక్కలు అంటే కుక్కలు కరుస్తాయనే భయం లేదు. కుక్కల గురించి బాగానే భయపడతారు. కానీ కుక్కల విషయం జాగ్రత్త అంటే కుక్కలాంటి వాంతి చేసిన దాన్ని వాంఛించే స్వభావం కలిగిన వారు. కక్కినదే తినేది కుక్క. కుక్క తన వాంతికి తిరిగినట్టు అని పేతురు కూడా రాశాడు. కేవలం దేన్ని త్యజించాలో, పరిత్యజించాలో, విసర్జించాలో దాన్ని వాంఛించే స్వభావం కలిగిన వ్యక్తులు, వారి విషయమై జాగ్రత్త. రెండవది, దుష్టులైన పనివారు. దుష్టులైన పనివారు దేవుని పని చేస్తూనే దుష్టత్వము కలిగి, అంటే కేవలం వాళ్ళ సంచి నిండితే చాలు, వారి పొట్ట నిండితే చాలు, వారి అవసరాలు, మా ఇంట్లో ఇది లేదు అది లేదు, బోధల్లో బాధలు చెప్పుకుంటూ అన్నిటికీ పోగు చేసుకుని పోతారు. మా అమ్మాయి పెళ్ళి అంటే మీకు తెలియంది కాదు, ఎంత ఖర్చు ఉంటుందో. అమ్మాయిని కాపురానికి పంపాలి, అమ్మాయి కానుకొచ్చింది పంపాలి, ఇదే వీళ్ళ పని. నీవు నేను దేవుని మీద ఆధారపడితే, దేవుని పిలుపును ఏర్పాటును మనం కలిగి ఉంటే, మన అవసరాల విషయమై ఎవరు ఆలోచన కలిగి ఉన్నారు, ఎవరు చింతపడుతున్నారు, ఎవరు తీర్చే బాధ్యత కలిగి ఉన్నారు. సంఘాల్లో వాళ్ళకు కూడా ఉంది, కాదని కాదు. కానీ మన ఆధారము, మన ఆశ్రయము, మన అవసరాలు తీర్చేవాడు, ఎవరికైనా బుద్ధి పుట్టించి వాటిని చేపించేవాడు పరలోకపు దేవుడు. మా పెద్దోడు పెళ్ళప్పుడు ఇద్దరు కొంత వాళ్ళు అప్పులు తెచ్చి ఇచ్చారు. అన్న అప్పు చేయడు, వడ్డీ పెట్టుకొని తెచ్చుకోడు, కట్నం అడగడు. తర్వాత నేను ఇచ్చేసాను. అన్న నోరు తెరిచి ఎవరిని అడగడు, అప్పులు చేయడు, వడ్డీకి తేడు. కొన్ని పనులు పూర్తి కాకుండానే ఉన్నాయి, అయినా నన్ను ఎవరు అడగరు. నా నియమ విధానాలు జనానికి తెలుసు కాబట్టి, అయ్యా ఇది పూర్తి కాలేదేమి, గేటు పెట్టించలేదేమి, ఈ కప్పు వేయలేదేమని ఎవరు అడగరు. ఆ ధైర్యం నాకుంది. అలా కాకుండా తమ అవసరాలు తీర్చుకోవడానికి తిరిగే మనుషులు. మూడవది, ఈ ఛేదనను ఆచరించువారు. ఈ ఛేదన అంటే కత్తిరించి వేయుట, ఖండించుట, ఖండన, మండనలు, ఛేదనలు, వీటికి అర్థాలు వేరుగా ఉన్నాయి. వాటి జోలికి ఇప్పుడు వెళ్ళను. ఈ ఛేదనను ఆచరించువారు. ఈ విషయంలో తీతుకు రాస్తూ పౌలు రాశాడు చూడండి, 1:10 ముగింపుకు వచ్చేసాం. అనేకులు విశేషంగా సున్నతి సంబంధులు, ఇక్కడ ఒక సంబంధులు తేలుతున్నారు. దేవుని సంబంధులు, ఆత్మ సంబంధులు, పగటి సంబంధులు, ఇవి మనకు పేర్లు. అయితే సున్నతి సంబంధులు, విశేషంగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారినై ఉన్నారు. వారి నోళ్లు మోయింపవలను. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించు కుటుంబములనే పాడు చేయుచున్నారు. ఇదే దుష్టులైన పనివారు. బోధింపకూడని విషయంలో, ఉపదేశింపకూడని విషయాలను దుర్లాభం కొరకు ఉపదేశించు కుటుంబములని పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా నేను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములు, సోమరులకు తిండిపోతులన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతు చేత వారు కథలను సత్యం నుండి తొలగిపోనట్టు మనుషులు కట్టడం లక్ష్య పెట్టక విశ్వాస విషయంలో స్వస్థుల నిమిత్తం వారిని కఠినముగా గద్దెంపు. యూదుల్లో నుండే కల్పనా కథలు. ఆఖరిగా ఒక మాట, సున్నతి పొందుటి అందేమి లేదు, పొందకపోటి అందేమి లేదని గతసారి మనం విన్నాం. ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 3:3 చూడండి. 3:3 ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే ఏమి ఆచరించేవారో, శరీరమును ఆస్పదము చేసి కొనక, అయ్యా అమ్మా
మీ బల సౌందర్యాలు, మీ వీర్య శౌర్యాలు ఎంత గొప్పవో, మీరు పుట్టి పెరిగిన కుటుంబాల యొక్క ఆ గొప్పతనం ఎంతదో, మీ చదువు, మీ సామర్థ్యము, మీ పనులు, మీ పాఠవాలు ఎంత గొప్పవో, మీకు వచ్చే గుర్తింపులు, పురస్కారాలు, అవార్డులు, రివార్డులు ఏమన్నా కానివ్వండి, ఎన్నో, వాటన్నిటిని ఆస్పదం చేసుకోవద్దు. శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మలను ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారు. ఏ సున్నతి? శరీరమందు చేతితో చేయబడిన సున్నతియా? క్రీస్తునందలి సున్నతియా? హృదయం నాకు చెవులకు కలిగే సున్నతియా? దేవుని ఆత్మ వలన దేవుణ్ణి ఆరాధించు మనమే శరీరమును ఆస్పదం చేసుకొనక ఆ గొప్పతనాలన్నీ దొళ్ళగొట్టుకొని దేవుని పాద సన్నిధిలో వినయ విధేయులమై దైవ కృపను పొంది నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి దేవునికి ప్రీతికరమైన సేవను వినయ భయభక్తులతో చేస్తున్న మనం ఎవరు? సున్నతి, శ్రేష్టమైన సున్నతి. శరీరపు సున్నతి కాదు, మోషే నియమించిన సున్నతి కాదు, క్రీస్తు యేసునందలి సున్నతి. శరీరంతో చేయబడిన, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి కాదు, జీవితమందు దేవుని ఆత్మ చేత చేయబడిన సున్నతి. ఇదే అతిశయకరమైన సున్నతి. ఇటు ఉన్నతమైన సున్నతిని క్రీస్తు యేసునందు మనం పొంది ఉన్న అనుభవం అంటే ధన్యులం. ప్రభునందే అతిశయించుదాం, ప్రభునందే ఆనందిస్తున్నాం, ప్రభునందే ఆరాధిస్తున్నాం, ప్రభునందే అతిశయిద్దాం. ఎవడైనా మన అతిశయాన్ని, దానిని నిర్లక్ష్యం చేసే కండి మనకు ఈ జీవితం ముగించబడుటే మేలు. దేవునికి స్తోత్రాలు. ప్రధాన మంత్రి అన్నారు, ప్రధాన యాజకుడు అందరికీ వందనాలు. ప్రధాన యాజకుడు క్రీస్తు ప్రభు. కయప మంత్రి అన్నారు. ప్రధాన యాజకుడైన కయప అనే మాట దగ్గర ప్రధాన మంత్రి అనేది ఉద్దరులు వచ్చిందట. మన్నించండి, ప్రార్థన చేయండి. వందనాలు. ఈ ఉదయకాల వేళలో దేవదాసులను నిలిపి చక్కని శ్రేష్టమైనటువంటి మాటలు సున్నతి గురించి, శరీర సంబంధమైనది కాదు కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి సున్నతి, క్రీస్తులోనే క్రీస్తు ద్వారా చేయబడినటువంటి సున్నతి, అది హృదయానికి సంబంధించినటువంటి సున్నతి. కాబట్టి సంఘాలు క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి అంటే క్రీస్తునందు ఆత్మీయమైనటువంటి సున్నతి కలిగిన వారంగా ఉండి సత్య సువార్తను వినిపించవలసిన వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి ఉదయకాల వేళలో దైవదాసులు జర్మియా అంకుల్ను నిలవపెట్టి చక్కని శ్రేష్టమైనటువంటి అమూల్యమైన సత్యమును మనకు వినిపించినటువంటి అంకుల్కి మనందరి తరపున ప్రేమతో వందనాలు. వందనాలు అంకుల్. ముగింపు ప్రార్థన హైదరాబాద్ సంఘ పెద్దలు కె తిమోతి గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడు అయిన ప్రభువా, పరలోకపు తండ్రి, కృపాసత్య సంపూర్ణమైన దేవా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవుడవు, సర్వమును సమస్తమును మాట చేత కలుగజేసిన సృష్టి నిర్మాణకుడు అయినందులకై స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మా దేవా, నేడనే దినాన్ని మాకు అనుగ్రహించి ఉదయకాల సమయంలో మీ సన్నిధిని, మీ కృపను మాకు దయచేసినందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విదాసుల్ని తండ్రి మీరు బలపరిచి మీ లేఖనాల్లో నుంచి అనేక సత్యాలను మా నాయన మా జీవితాలకు అవసరమైనటువంటి మాటలను నాయన మా మధ్యకు తీసుకొచ్చినందులకై స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. విన్నటువంటి మాటలు మా హృదయాల్లో ఉంచుకొని భద్రపరుచుకొని జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. విన్న మాటలు విడిచిపెట్టక మా హృదయాల్లో ఉంచుకుంటూ కృప చూపమని వేడుకుంటున్నాం. వాక్యం అందించిన మీ దాసును బలపరచండి. ఇంకా నాయన ఆయన సేవలో
మీరు నడిపించండి, క్షేమము దయచేయండి, కుటుంబాన్ని కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అవసరత తీర్చమని వేడుకుంటున్నాము తండ్రి. చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ విధంగా పరిచర్య జరిగిస్తున్న మీ దాసులను బలపరచండి, ఇంకా బహుగా వాడుకోమని వేడుకుంటున్నాం మా తండ్రి. ఈ దినం జరగవలసినటువంటి పరిచర్య అంతట్లో మీ క్షేమము దయచేయండి నాయన. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, అన్ని విషయాల్లో అన్ని విధాలుగా మీ తోడు, మీ భద్రత, క్షేమం దయచేయమని, మేమందరం మరలా తిరిగి కలుసుకొని పర్యాంతరం మీ రెక్కల నీడ మమ్మల్ని భద్రపరచమని, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున దీనులమై ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. ప్రార్థన చేసినటువంటి తిమోతి గారికి ప్రేమతో వందనాలు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ప్రకటనలు విని మనం ఒకరికొకరికి వందనాలు చెప్పుకుందాం. ఓవర్ టు శ్రీకాంత్ అన్న. చేరువచ్చిన అందరికీ ఉదయకాల సమయమందు మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. తిరిగి రాత్రి కాల సమయమందు 8 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే జూమ్ మీటింగ్ లో మన అందరం పాల్గొందాం. దేవుని చిత్తం ఉంటే ప్రకాశం జిల్లా మాటూరు నుంచి ఉదయ్ కిషోర్ అన్న క్రిస్టియానిటీ మీద వరుస ధ్యానాలు అందిస్తున్నారు. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం. వీలైన వారు కూడా మధ్యాహ్న కాల సమయం మందు జరిగే ప్రార్థనా సదస్సులో కూడా పాల్గొనాలని మనవి చేస్తూ ఉదయకాల సమయం మందు ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ని ఇంతటితో ముగిస్తున్నాం. అందరికీ వందనాలు.